హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు ఒక నెలకు సరిపడా మసాలాలు మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మీరు నెలకొక్కసారో, ఒక 2 నెలలకొకసారో చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు నెల మొత్తం హాయిగా పనులు చాలా ఈజీగా వంట చాలా చాలా ఈజీగా అయిపోతుంది. పైగా హోమ్ మేడ్ మసాలాస్ ఎప్పుడైనా సరే చాలా హెల్తీ మనం బయట కొనుక్కునే దానికన్నా. సో, నెలకొకసారి నేను చేసి పెట్టుకునే పొడులు అవి ఎలా చేయాలి మీకు నేను ఇవాళ చూపించేస్తాను. మనం ఇవాళైతే సాంబార్ పొడి, రసం పొడి, కూర కారం, చట్నీ అంటే చట్నీ మనం ఎప్పుడైనా పొద్దున హడావిడిగా ఉన్నప్పుడు చట్నీ చేయలేకపోతే చట్నీని ఈ పొడిని మిక్స్ చేసేసుకుంటే చట్నీ అయిపోతుంది. అలాంటి ఒక చట్నీ పొడి. తర్వాత బిర్యానీ మసాలా ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. ఈ బిర్యానీ మసాలా మామూలుగా మనం వాంగీబాత్ కానీ, టొమాటో రైస్ కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా! వెజిటబుల్ బిర్యానీ, పులావ్ అలాంటి వాటికి కూడా ఈ బిర్యానీ మసాలా యూజ్ అయితుంది. మనం వీటిని నెలకొక్కసారి ఇలా చక్కగా కొట్టి పెట్టేసుకున్నామనుకోండి ఫ్రెష్‌గా ఉంటాయి. మనం చేసే వంటలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం అన్నీ ఇంట్లో హోమ్ మేడ్ చేస్తే మనకు ఆ తృప్తి కూడా ఉంటుంది. మనం బాగా హెల్తీగా ఇస్తున్నాము ఫుడ్ అని. సో, గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి. టకటకా నేర్చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపించేస్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, మనం ఒక్కొక్కటి నేను పొడి ఏమేం పొడి చేస్తున్నాను అని చెప్తూ మీకు ఎలా చేయాలో కూడా చూపించేస్తాను. ఫస్ట్‌గా అయితే మనం కూర కారం చేస్తున్నాము. కూర కారం కోసం అయితే కడాయి వేడి చేసుకొని దీంట్లో ఒక్క చెంచా నూనె వేసుకోండి. నూనె ఎప్పుడైనా మనం పొళ్ళు చేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి. మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఎయిదర్ డ్రై రోస్ట్ అన్నా చేసుకోవాలి, లేకపోతే లైట్‌గా నూనె వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్యాన్‌లో నూనె వేసుకున్న తర్వాత 1:30 చెంచా దాకా శనగపప్పు తీసుకున్నాను. మీరు కప్పుల కొలతలో అయితే అదే కప్పుల కొలతలో 1:30 కప్పు దాకా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక అర చెంచా వరకు జీలకర్ర, పావు చెంచా వరకు మెంతులు తీసుకున్నాను. అంటే మనం దీంట్లో ఈ కొలతలు నేను స్పూన్స్‌తో చెప్తున్నాను కదా! ఇవే మీరు కప్పుల కొలతల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ధనియాలు వేసుకున్నానండి. ధనియాలు గూడా ఒక చెంచా వేసుకున్నాను. ఈ ధనియాలేంటంటే మనకి కొంచెం ధనియాలు మెదగవు అనే ఒక ఫీలింగ్ ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ధనియాల పొడి వేసుకునేటట్టుంటే 1:30 చెంచా దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. దీంట్లోనే మనం ఏం చేస్తున్నామంటే ఉప్పు మాత్రం వేయట్లేదు. ఉప్పు మనకి ఏ కూరకు తగ్గట్టు ఆ కూరకు ఉప్పు వేసుకోవాలనమాట. అంటే మనకి కొన్ని కొన్ని కూరలకు ఉప్పు తక్కువ పడుతుంది. కొన్ని కూరలకు ఎక్కువ పడుతుంది. దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి గాబట్టి నేను ఈ పొడిలో అయితే ఉప్పు వేయటం లేదు. ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి ఆల్మోస్ట్. దీంట్లో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండేసుకున్నాను. తర్వాత ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు మనం కారానికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత బాగా ఒక అరచిప్ప దాకా ఎండు కొబ్బరి ఇలా నేను బాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక అరకప్పు దాకా పప్పులు. అంటే మనం చట్నీ చేసుకుంటాం కదా! మంచి పప్పులు అవి ఒక అరకప్పు దాకా వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి. డ్రై రోస్ట్ అయిపోయాయి. మంచి కమ్మటి వాసనొస్తోంది. మనమైతే వీటిని ఏం చేయాలంటే బాగా చల్లారనివ్వాలండి. దీంట్లో మనం నువ్వులు కూడా వేసుకుంటాము. కానీ నువ్వులు ఇప్పుడు వేయట్లేదు. మనం ఇప్పుడు ఈ వేడిగా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకుంటాం కదా! అప్పుడు నువ్వులు ఒక స్పూన్ వేసుకొని, ఆ వేడికి ఆ నువ్వులు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నేనివి బాగా వేయించేసుకున్నాను. దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇవి మనం ఇప్పుడు చూడండి ఈ వేడిగా ఉన్నప్పుడే నువ్వులు ఇలా పైన వేసేస్తే అవి కొంచెం బాగా వేగిపోతాయి. మనకి మరీ ఎక్కువ నువ్వులు ఫ్రై అవ్వనక్కర్లేదు. ఇలా వేసేసి ఆ వేడికి మనకు చక్కగా నువ్వులు వేగిపోతాయి. ఇప్పుడు నేను దీన్ని పొడి కొట్టుకున్నాను చూడండి. కూర కారం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూద్దామండి. బిర్యానీ మసాలా ఏంటంటే ఫస్ట్ కడాయిలో 2, 3 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. ఒక 4-5 పెద్ద ఏలకులు అంటారు కదా! నల్ల ఏలకులు అవి. ఒక 10 దాకా చిన్న ఏలకులు. తర్వాత మనం లవంగాలు ఒక 15-20 లవంగాలు తీసుకున్నాను. తర్వాత మనం ఒక్కొక్కటి బిర్యానీ మసాలా ఇంట్లో చేసేటప్పుడండి ఆ ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. మరాఠీ మొగ్గ అంటారు కదా! వీటిని ఒక 7, 5-7 తీసుకున్నాను. దీన్ని మనం ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పోతున్నాను నేను. మీరివి కౌంట్ ఇలాగ. మనం ఈ అనాస పువ్వు అంటాం కదా! నట్‌మెగ్ ఫ్లవర్ అది వేసుకున్నాను. ఒక 3 దాకా వేసుకున్నాను. తర్వాత రాతి పువ్వు స్టోన్ ఫ్లవర్ అంటారు కదా! దీన్ని కూడా ఒక
4, 5 ఇవి వేసుకున్నాను. తర్వాత దాల్చిన చెక్క బాగా ఆహ్, ఒక కొంచెం ఒక పెద్ద దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లో ఒక గుప్పెడు రోజా రేఖలు, ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత స్టార్ యానీస్ అంటాం కదా! అవి ఒక 3-4. తర్వాత సోంపు మనం ఏంటంటే బాగా ఒక 2 చెంచాల దాకా సోంపు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో తెల్ల మిరియాలు వేస్తారు యాక్చువల్‌గా. నేనైతే నల్ల మిరియాలు వేశాను. మీరు తెల్ల మిరియాలు ఉంటే వేసుకోండి. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక స్పూన్ దాకా మిరియాలు వేసుకొని వీటిని బాగా మీరు ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం మంచి గమగమని వాసన వస్తే చాలు. మనం మరీ డ్రై రోస్ట్ చేసేస్తే ఫ్లేవర్ అంతా పోతుంది. కొంచెం అవి వేడి పడితే చాలు. మనకిప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వండి. దీంట్లో మనం ఇంకొక 3 పౌడర్స్ కూడా యాడ్ చేస్తాము. మీరు కావాలనుకుంటే దీంట్లో ఒక చెంచా గసాలు కూడా వేసుకోవచ్చు. ఇది మనకి వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత దీంట్లో నేను చెప్పినట్టుగా మరో 3 వస్తువులు యాడ్ చేస్తాము. అవేంటంటే పసుపు వేస్తాము. ఒక చిటికెడు పసుపు కలర్ కోసం. అంటే బిర్యానీ మసాలా చూడ్డానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి చిటికెడు పసుపు వేస్తాము. ఒక స్పూన్ దాకా ధనియాల పొడి. ధనియాల పొడి మీరు ధనియాలైనా వేయించుకోవచ్చు. లేకపోతే ధనియాల పొడి ఏంటంటే ధనియాలు మనం వేస్తే కొంచెం మెదగడం అక్కడక్కడ కొంచెం బరక బరకగా ఉంటే బావుండదు కాబట్టి నేను ధనియాల పొడి వేసుకున్నాను. ఒక చెంచా దాకా ధనియాలు. మీరు ధనియాలు వేసుకున్నా కూడా ఒక చెంచా దాకా వేసుకోండి. ఇప్పుడు కారం ఒక చెంచా వేసుకున్నాను. ఇది కలర్ కోసమే. మనం బిర్యానీలో ఎలాగో కారం, పచ్చిమిరపకాయలన్నీ వేస్తాము. ఈ కలర్ కోసమైతే నేను ఒక చెంచా కారం వేసుకున్నాను. తర్వాత నేను చెప్పినట్టుగా పసుపు, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ కొట్టుకోవడమే. దీంట్లో ఏంటంటే, ఈ బిర్యానీ మసాలా ఫ్లేవర్ మీరు ఎప్పుడైనా సరే అంగట్లో కొనుక్కున్న దానికి, దీనికి డిఫరెన్స్ ఒకసారి చేసి చూడండి. మనకు ఆ బిర్యానీ టేస్టే వేరే లెవెల్‌గా ఉంటుంది. ఎన్హాన్స్ అవుతుంది బాగా. మనం చేసే టొమాటో రైస్ కానీ, పులావ్ గానీ, ఆ ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇప్పుడు నేను మిక్సీలో వేసి పొడి కొట్టేసుకున్నాను చూడండి. చూసారా ఆ కలర్ ఎంత బాగా ఉందో? అదే నేను చెప్పాను. మనం దీన్ని ఒక బాటిల్‌లో వేసుకొని నిలవ చేసి పెట్టేసుకున్నామంటే, మనకి 3 నెలలైనా సరే ఈ బిర్యానీ మసాలా అలాగే అంతే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఒక గ్లాస్ జార్ లాంటిది, ఇలాంటి గ్లాస్ జార్‌లో వేసి పెట్టుకున్నారంటే ఫ్లేవర్ అలాగే ఉంటుంది. అది మనకి ఆ ఫ్లేవరే బిర్యానీ మసాలాకి ఒక కీ ఇది కాబట్టి మనం దీన్ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి పెట్టుకున్నామంటే ఇది బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో, మనకి కూర కారం రెడీ అయిపోయింది. బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము సాంబార్ పొడి ఎలా చేయాలో చూసేద్దాము. సాంబార్ పొడికైతే నేను యూజ్ చేసే పద్ధతండి ఇది. ట్రెడిషనల్‌గా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. కానీ మా అమ్మ నాకు నేర్పించిన సాంబార్ పొడి నేనివాళ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం అదే కడాయిలో ఒక స్పూన్ నూనె వేసుకున్నాను. తర్వాత శనగపప్పు కానీ తీసుకోవచ్చు, కందిపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే శనగపప్పు తీసుకున్నాను. పెద్ద చెంచాలు 2 చెంచాలు శనగపప్పు తీసుకున్నాను. మీరు ఒకవేళ కప్పుల కొలతతో తీసుకుంటే 2 కప్పుల శనగపప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ శనగపప్పు ఏంటంటే మనకు సాంబార్ థిక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే జనరల్‌గా సాంబార్ పొడి మనకి వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ కోసమే మనం సాంబార్ పొడి వేస్తాం గదా! ఫ్లేవర్ బాగా రావాలి. ఒక అర చెంచా దాకా మినపప్పు తీసుకున్నాను. మినపప్పు ఏంటంటే మనకి కొంచెం థిక్‌నెస్ మంచిగా ఆ ఫ్లేవరు బావుంటుంది. ఈ మినపప్పు బాగా వేగిన తర్వాత మనం పొడిగొట్టుకుంటే ఫ్లేవరు బావుంటుంది. మనకి సాంబార్ కొంచెం పప్పు వేసి చేసినా కూడా, పప్పు లేకుండా చేసినా కూడా సాంబార్ థిక్ అవ్వడానికి మినపప్పు యూజ్ అవుతుందనమాట. ఇప్పుడు మనం ఇడ్లీ, సాంబార్ అలా చేసేటప్పుడు మనం సాంబార్ చేసేదానికి ఈ పొడి మాత్రం వేసి చేసినా కూడా మీకు సాంబార్ థిక్ అవుతుంది. మీరు కందిపప్పు సెపరేట్‌గా ఉడికించుకోవాలి అని అవసరం లేదు. అలాంటప్పుడు కూడా యూజ్ చేసుకోవడానికి మనం కొంచెం పప్పులు దీంట్లో వేసి యాడ్ చేసి చేస్తున్నాం సాంబార్ పొడి. ఇప్పుడు చూడండి బాగా వేగిపోయాయి. కొంచెం లైట్‌గా కలర్ మారితే సరిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ దీంట్లో వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ శనగపప్పు, మినపప్పు ఏంటంటే బాగా కొంచెం కలర్ రావాలి. బ్రౌన్ కలర్ అవ్వాలి. అంతవరకైతే మనం వేయించుకోవాలి. 2 చెంచాల దాకా ధనియాలు వేసుకున్నాను. ఏ చెంచాతో అయితే మనం పప్పు వేసుకున్నామో అదే చెంచాతో 2 చెంచాలు ధనియాలు వేసుకున్నాను. ధనియాలు మనం పప్పు వేగిన తర్వాత వేయాలి. ధనియాలు తొందరగా వేగిపోతాయి. పప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ధనియాలు తర్వాత వేయండి. ఇప్పుడు మనం దీంట్లో ఈ ధనియాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. డ్రై రోస్ట్ చేసుకోండి. మనం నూనె ఎక్కువ వేయకూడదు. ఒక్క చెంచా నూనె మాత్రం వేసి మనం వీటిని వేయించుకోవాలి. నూనె వేయకపోయినా పర్వాలేదు.
కాకపోతే నూనె వేయకపోతే మనం మిక్సీకి పట్టినప్పుడు అది ఎక్కువ ఘాటుగా ఉంటుంది. అందుకని కొంచెం నూనె వేస్తే ఆ ఘాటు కొంచెం తగ్గుతుందనమాట. మనకి తుమ్ములు, దగ్గు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక అర చెంచా దాకా జీలకర్ర, అంటే అర చెంచా నుంచి ముక్కాలు చెంచా దాకా వేసుకోవచ్చు. తర్వాత ఒక పావు చెంచా మెంతులు. మెంతులు చాలా ఫ్లేవర్ ఇస్తాయండి సాంబార్‌కి. మెంతులు మనం రోజు మనం కుకింగ్‌లో యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక స్పూన్ దాకా బియ్యం వేసుకున్నాను. బియ్యం గూడా మళ్ళీ అలాగే మనకి సాంబార్ థిక్ అవ్వడానికి యూజ్ అయితుంది. మనం దీంట్లో ఒక చెంచా వరకు బియ్యం, తర్వాత ఒక అర చెంచా వరకు మిరియాలు వేసుకున్నాను. మిరియాలు సాంబార్‌లో ఒక మంచి ఘాటుని తీసుకొస్తుంది. అందుకని ఎక్కువ వేయకూడదు. జస్ట్ ఒక అర చెంచా దాకా వేసుకుంటే సరిపోతుంది. అర చెంచా నుంచి ఒక చెంచా మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మొత్తం బాగా డ్రై రోస్ట్ అయిపోయాయి చూడండి. మనకి కలర్ బాగా మారింది. మంచి కమ్మటి వాసనొస్తుంది. ఇప్పుడు మనకి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు. నేనైతే ఒక 25-30 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఈ సాంబార్ పొడి బాగా ఒక నెల రోజులు మనకి ఒక 10, 15 సార్లు సాంబార్ పెట్టడానికైతే సరిపోతుంది. ఒక నలుగురు మంది మనుషులున్న ఇంట్లో అయితే. ఇప్పుడు చూడండి మనం ఇవి బాగా ఎండుమిరపకాయలు కూడా వేశాక స్టవ్ ఆపేసి ఆ ఉండే వేడిలో దీన్ని వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఎండుమిరపకాయలు మరీ నల్లగా మాడిపోన అవసరం లేదు. కొంచెం వేడైపోతే సరిపోతుంది. ఇవి ఆల్రెడీ నేను తొడిమెలు తీసేసి ఎండలో పెట్టుకున్న ఎండుమిరపకాయలు. సో, ఇవి ఆల్రెడీ క్రిస్పీగా బావున్నాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో ఇవన్నీ వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత దీన్ని మరీ మెత్తగా పౌడర్ కొట్టేయకుండా కొంచెం లైట్‌గా కోర్స్‌గా ఉంటే సాంబార్ బావుంటుంది. మరీ మెత్తగా చాలా సాఫ్ట్‌గా కొట్టేయకండి. కొంచెం బరక బరకగా ఉంటే బావుంటుంది. చూపిస్తాను చూడండి నేను. ఇలాగా మనకి అక్కడక్కడ కొంచెం ఆ బరక బరకగా ఉంటే, కోర్స్‌గా ఉంటే పౌడర్ బావుంటుంది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్‌లో వేసి చూపిస్తాను చూడండి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం ఇది మిరపకాయలు కొంచెం బాగా మంచి కలర్ ఉన్నవి తీసుకోండి. మీకు ఇంకా మంచి కలర్ రావాలంటే మన కాశ్మీరీ చిల్లీ అంటారు కదా! అవి కూడా 2 యాడ్ చేసుకోండి. మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇదైతే ప్లేట్‌లోకి తీసుకొని వెంటనే మీరు బాటిల్‌లో వేసి పెట్టకూడదండి. బాగా మనం ఈ పొడిని చల్లారనివ్వాలి. వేడిగా ఉంటుంది పొడి. మనం మిక్సీ వేసి తీసిన తర్వాత దీంట్లో ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకొని బాగా కొంచెం ఒక 2, 3 గంటలు బాగా ఆరనివ్వండి దీన్ని. ఆరిన తర్వాత మనం దీన్ని బాటిల్‌లో ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి పెట్టేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ సాంబార్ పొడిలో కొంచెం ఎండు కొబ్బరి గూడా వేసుకోవచ్చు. అంటే ఫ్రెష్‌గా ఒక నెలలో యూజ్ చేసేటట్టుంటే ఎండు కొబ్బరి వేసుకోండి. లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోకండి. ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఎండు కొబ్బరి వేస్తే బాగోదు. ఇప్పుడు మనం నెక్స్ట్ రసం పొడి ఎలా చేయాలో చూపిస్తాను. రసం ఎప్పుడైనా సరే మనకి రసం పొడి వల్లే మనకు ఆ టేస్ట్ వస్తుంది. కాబట్టి కడాయిలో ఒక 2 చెంచాల దాకా కందిపప్పు తీసుకున్నానండి. రసం పొడికి నేనెప్పుడు కందిపప్పే వాడతాను. మీరు కావాలంటే శనగపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నేనైతే కందిపప్పు వాడతాను. ఒక 2 చెంచాల దాకా కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పు ఫస్ట్ బాగా వేయించండి. మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఈ కందిపప్పు ఎంత బాగా వేగితే అంత ఫ్లేవర్ బావుంటుంది. ఇప్పుడు మనం ధనియాలు ఏ చెంచాతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే చెంచాతో 3 చెంచాలు ధనియాలు తీసుకోండి. మనం కందిపప్పుని గానీ, శనగపప్పుని గానీ 2 చెంచాలు తీసుకున్నాము. 3 చెంచాల వరకు ధనియాలు తీసుకున్నాము. ఇదే మీరు కప్పుల కొలతలో అయితే 2 కప్పుల శనగపప్పు, 3 కప్పులు ధనియాలు తీసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసేద్దాము. కొంచెం ఆ ధనియాలు గూడా ఫ్లేవర్ రావాలి. మనకి కొంచెం లైట్‌గా కలర్ మారాలి. దీంట్లో రసం పొడిలో కొంతమంది తెల్లగడ్డలు వేసి చేసుకుంటారు. నేనైతే ఏం చేస్తానంటే తెల్లగడ్డలు పోపులో వేస్తాను. అంటే వెల్లుల్లి రెబ్బలు పోపులో వేస్తాను. కొంతమంది రసం పొడి చేసేటప్పుడు కూడా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రసం పొడి కొట్టుకుంటారు. నేనైతే సెపరేట్‌గా పోపులో వేసుకుంటాను. మీరు కావాలనుకుంటే ఈ రసం పొడిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కరివేపాకు బాగా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు కూడా దీంట్లో బాగా వేయించేసుకోండి. ఇప్పుడు ఒక చెంచా దాకా జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర మనకి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది మనకి మిరియాలు మంచి క్వాలిటీ మిరియాలు తీసుకోండి. బాగా ఘాటున్న మిరియాలు తీసుకోండి. అప్పుడే రసం బాగా ఘాటుగా ఉంటుంది. లేకపోతే మనకి రసం అంత చప్పగా ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. మిరియాలు ఎప్పుడైనా మంచి క్వాలిటీ మిరియాలు తీసుకోండి. ఇవి ఒక చెంచా దాకా తీసుకున్నాను. మీకు మిరియాల ఘాటు ఎక్కువ కావాలనుకుంటే 1.5 చెంచా కూడా వేసుకోవచ్చు. ఒక పావు చెంచా దాకా మెంతులు తీసుకున్నాను. మెంతులు ఎక్కువ అక్కర్లేదు. పావు చెంచా అయితే సరిపోతుంది. అంటే 1/4 చెంచా. ఒక 4-5 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఎందుకంటే కలర్ కోసము. అలాగే మనకి మిరియాలు ఘాటు మాత్రమే ఉంది కాబట్టి కొంచెం ఈ మిరపకాయల ఘాటు కూడా ఉంటే రసం బావుంటుంది. ఇప్పుడు మనం వీటిని బాగా వేయించేసి మనకి వచ్చిన మంచి ఫ్లేవర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా చల్లారనివ్వండి. దీంట్లో మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఏంటంటే మీరు
ఇలా మొత్తం వేయించేసి స్టవ్ ఆపేసాక ఇంగువ వేసుకోండి. బాగా ఒక చెంచా దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చారులో చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే డైజెషన్ కూడా ఇంగువ చాలా మంచిది. చూడండి ఇవి మనం ఇలా చక్కగా వేయించేసుకున్నాము. కరివేపాకు కూడా కొంచెం డ్రై అయిపోవాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి చక్కగా. మనం దీన్ని స్టవ్ ఆపేసి ఇంగువ వేసుకోండి. ఒక అర చెంచా దాకా ఇంగువ వేసుకొని వీటిని బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాము. మీరు కావాలనుకుంటే వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడే వేసేసుకొని దీన్ని కూడా కొంచెం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. దీన్ని కూడా మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని రసం పొడి చేసేసుకుందాము. రసం పొడి బాగా మెత్తగా వేసేసుకోండి. ఇది బరక బరకగా ఉండాల్సిన అవసరం లేదు. బాగా సాఫ్ట్‌గా పౌడర్ అయిపోతే బావుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని పొడి కొట్టేసుకుందాము. పొడి కొట్టుకున్న తర్వాత రసం పొడి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రసం పొడి చాలా ఫ్లేవర్‌గా ఉంటుంది. మనం దీన్ని బాగా ఒక 2 చెంచాల దాకా వేయొచ్చు. నలుగురు మనుషులకు కావాలనుకుంటే. మనం దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని దీన్ని కూడా బాగా ఆరనిద్దాము. వెంటనే ఏవి బాటిల్స్‌లో వేసి పెట్టుకోకండి. బాగా ఆరనివ్వండి చేసిన పొడులన్నీ. అప్పుడే మనకి ఎక్కువ రోజులు బావుంటాయి. లేదంటే ఆ వేపర్ ఉంటుంది కదా! మనకి వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టి పెట్టేస్తే బూజొచ్చేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత పూర్ణం పట్టేస్తుందంటారు కదా! అలా అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీరు ఏ పొళ్ళు చేసినా కూడా నూనె తక్కువ వేయండి. అలాగే వీటిని బాగా ఆరనివ్వండి, చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మనం దీంట్లో బాటిల్‌లో వేసి చూడండి చారు పొడి ఎంత బాగా రెడీ అయిపోయిందో. కమ్మటి రసం పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్‌గా చూస్తున్నది చట్నీ పొడండి. మనం ఇంట్లో గబగబా పొద్దున్నే హడావిడిగా ఉన్నప్పుడు చట్నీ చేయాలంటే ఈ పొడిని ఒక 2 చెంచాలు నీళ్ళల్లో కానీ, పెరుగులో కానీ కలిపేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. దీనికోసమైతే కడాయి వేడి చేసుకొని ఒక చెంచా నూనె వేసుకోండి. దీంట్లో మనం బాగా ఒక పెద్ద కప్పుడు వేరుశనగ పప్పు తీసుకోవాలి. అంటే మనకి ఎంత చట్నీ పొడి కావాలో దానికి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద కప్పు వెల్లుల్లి వే వేరుశనగ పప్పు తీసుకొని దీన్ని బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యే వరకు మనం నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఒక చెంచా దాకా ధనియాలు తీసుకుందాము. ధనియాలు మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక పావు చెంచా దాకా జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర చట్నీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. బాగా ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అవన్నీ మనం దీంట్లోనే వేసి వేయించుకుంటున్నాం. ఒక పావు చెంచా కన్నా తక్కువ మెంతులు తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే చట్నీకి మంచి ఫ్లేవర్ ఇస్తాయి. మనం హడావిడిగా చేసినా కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం శనగపప్పు బాగా ఒక చెంచా వరకు శనగపప్పు తీసుకున్నాను. దీంట్లో ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు ఒక 15 ఎండుమిరపకాయలైతే నేను తీసుకున్నానండి. ఇవన్నీ బాగా వేయించుకోండి. శనగపప్పు బాగా ఫ్రై అవ్వాలండి. మనం వేసిన ధనియాలు, తర్వాత జీలకర్ర, శనగపప్పు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం వేసి ఎండుమిరపకాయలు కూడా వేసి దీన్ని బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ వేయాలి. అవన్నీ కూడా వేసి దీన్ని పొడి కొట్టుకొని పెట్టుకుంటే మనం చట్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇవి బాగా చక్కగా వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత మనం దీంట్లో ఒక అరకప్పు దాకా మంచి పప్పులు తీసుకుంటున్నాం. మంచి పప్పులు ఏంటంటే మనకి చట్నీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఎండు కొబ్బరి కొంచెం వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. లేకపోతే లేదు. ఎండు కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా వేయించేసుకున్నాము. మనకివి బాగా చల్లారాలండి. ఇప్పుడు వేరుశనగ పప్పు కూడా వేసుకున్నాం కాబట్టి మీరు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే ఇది ఇప్పుడే చట్నీ అయిపోతుంది. చాలా సాలిడ్‌గా అయిపోతుంది. మనం అలా చేయకూడదు. పొడి కావాలి కాబట్టి మనం ఇప్పుడు దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఎంత బాగా చల్లారితే పొడి మనకి అంత బాగా వస్తుంది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. తీసేసుకొని దీన్ని బాగా చల్లారనిద్దామండి. మనం తర్వాత బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా! వేరుశనగ పప్పు ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఉప్పు కూడా మనం ఇప్పుడు దీంట్లోనే వేసేస్తున్నామండి. రుచికి సరిపడా ఉప్పు అంటే ఈ పొడికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. మనం దీంట్లో నీళ్ళలో ఏదైనా కలుపుతాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని పౌడర్ కొట్టేసుకుందాం. చూసారా నేను చెప్పినట్టు మీరు ఒకవేళ ఇది చల్లారకుండా పొడి కొట్టేస్తే బాగా గట్టి పడిపోతుంది. నూనె వదులుతుంది కదా! మనకి వేరుశనగ పప్పు గట్టిగా మనకి ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇంత పొడి పొడిగా ఇట్లా బాగా వచ్చేసింది. మనం దీన్ని ఏం చేయాలంటే బాగా ఆరనిచ్చేసి ఒక బాటిల్‌లో వేసి పెట్టుకోవాలి. మనకు పొద్దున్నే టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఒక 2 చెంచాలు
చట్నీ పొడి ఒక కప్పులోకి తీసుకొని, దాంట్లో ఒక చెంచా పెరుగు గాని, ఒక 2 చెంచాలు నీళ్లు గాని వేసుకుంటే, బాగా గట్టిగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. పోపు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఇవాళ రేపు ఒకరికి, ఇద్దరికి టిఫిన్ చేయాలంటే హడావిడిగా కొంచెం చట్నీ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి, ఇలా చట్నీ పొడి చేసి పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. నేను చెప్పినట్టు అన్ని పొడులు రెడీ చేసేసానండి. కూర కారం రెడీ చేసేసాను. సాంబార్ పొడి కూడా రెడీ అయిపోయింది. రసం పొడి ఇది కూడా రెడీ అయిపోయింది. తర్వాత చట్నీ పొడి. మనం చేసుకునే పల్లీ చట్నీ పొడి, తర్వాత బిర్యానీ మసాలా. ఇవన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి మీ విజ్జి.